సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏమాత్రం నమ్మకం లేని ఇండస్ట్రీ. ఇక్కడ సక్సెస్ ఉంటేనే ముందుకు వెళతారు, లేదంటే జీరో అవుతారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు సక్సెస్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి. ఎంత కష్టపడినా కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. అలా సక్సెస్ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూసేవారు లేకపోలేదు. హీరోలుగా, విలన్లుగా, దర్శకులుగా మనల్ని అలరిస్తున్న వారిలో ఎంతో మంది విజయాల వెనుక దీన చరిత్రలు ఉన్నాయి. ఇండియాలో నెంబర్ 1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన కెరీర్ స్టార్టింగ్ లో కష్టాలు పడ్డారు. ఆయనకు చదువు అంతగా రాలేదు. చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. తన తండ్రి ఇండస్ట్రీలో ఉండడంతో ఆ పరిచయంతో అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేశాడు. ఓ దర్శకుడికి అన్ని క్రాఫ్ట్స్ పై పట్టుండాలనే కసితోనే అన్ని నేర్చుకున్నారు. దర్శకుడు కావాలనే కసి ఉన్నప్పుడు లోపల ఆత్మవిశ్వాసం కూడా బాగానే ఉండేదని, అయితే సంపాదన లేనప్పుడు తెలియకుండానే ఆ విశ్వాసం తగ్గిపోయిందని చెప్పారు రాజమౌళి. అలాంటి సమయంలో సంపాదించాలంటే ఏం చేయాలి అని ఆలోచన కూడా వచ్చిందని, ఆ సమయంలోనే తన భార్యపై ప్రేమ మర్యాద మరింత ఎక్కువైందని చెప్పారు రాజమౌళి. కొన్ని సంవత్సరాల పాటు తన భార్య సంపాదనపై బతికానంటూ ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పారు జక్కన్న. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు బాబీ డియోల్. అతని పేరుకు పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోగా ఏడాదిలో 10-12 సినిమాలు చేసిన బాబీ డియోల్ సల్మాన్, షారుఖ్లతో పోటీగా రెమ్యునరేషన్ అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయన ఎంత పెద్ద స్టారో కన్నా కొడుక్కి మాత్రం తెలియలేదు. ఎందుకంటే కొడుకు పుట్టేసరికి బాబీ డియోల్ హీరో నుంచి జీరోకి వచ్చేశారు. ఒకప్పుడు ప్రొడక్షన్ హౌస్ ను శాసించే స్థాయి నుంచి అవకాశాల కోసం అదే ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి వచ్చేశారు. చివరికి భార్య సంపాదనపై ఆధారపడాల్సిన పరిస్థితి. అమ్మా, నాన్న ఏం పని చేయరా అని తన కొడుకు తల్లిని అడిగిన ప్రశ్న విని అతని గుండె ముక్కలైంది. దాదాపు 15 ఏళ్ల ఇంట్లోనే ఖాళీగా ఉంటూ తన భార్య సంపాదనపై బతికానన్నారు. తన కొడుకు పుట్టకముందు తాను సూపర్ స్టార్ అని, తన స్టార్డమ్ వాడు చూడలేదన్నారు. కొడుకు పుట్టేసరికి నాన్న ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన కొడుకు దృష్టిలో తాను ఏమీ చేతకాని వాడిలా మిగిలిపోతున్నానని బాబీ డియోల్ చాలా బాధపడ్డారు. ఇక లాభం లేదని తాను అంతకు ముందు పనిచేసిన వాళ్ళందరినీ వేషాలు అడిగినా, అన్ని ఆఫీసులకు కొత్త లుక్స్ ఫోటోలు పంపినా లుక్స్ బాగున్నాయని అనేవారంట గాని ఎవరూ పిలిచేవారు కాదట. చనిపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో సందీప్ రెడ్డి వంగ అనే తెలుగోడు వచ్చి నా జీవితాన్ని మార్చేశాడని చెప్తున్నారు. యానిమల్ రిలీజ్ తర్వాత ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. యానిమల్ తో ఆయన లైఫ్ మారిపోయింది. ఆయన దగ్గర యానిమల్ గురించి మాట్లాడితే ఏడ్చేస్తున్నారు. ఎంత ఎమోషనల్ గా ఆ సినిమాకు కనెక్ట్ అయిపోయారు. తన లైఫ్ ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదని ఎమోషనల్ అవుతున్నారు. యానిమల్ సినిమాతో బాబీ డియోల్లోని విలక్షణ నటుడిని బయటకు తెచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా పూర్వ వైభవాన్ని అందుకుంటున్నాడంటే దానికి 100% సందీప్ రెడ్డి వంగానే కారణమంటూ బాబీ డియోల్ తన పెయిన్ఫుల్ స్టోరీని చెప్పుకుంటున్నారు. తాజాగా బాబీ డియోల్ బాలకృష్ణ హీరోగా నటించిన డాక్ మహారాజ్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అన్ని లాంగ్వేజ్ డైరెక్టర్లు ఆయనతో చేయడానికి రెడీగా ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ ఫిలిమ్స్ ఆయనకి వస్తున్న రోల్స్ నచ్చకపోతే వదిలేస్తున్నారు. చాలా సెలెక్టివ్ గా రోల్స్ చేస్తున్నారు. ఇక భార్యకి రుణపడి ఉంటానని తన భార్య పిల్లల గురించి చెప్తూ ఎమోషనల్ అయిన మరో నటుడు అజయ్ ఘోష్. ప్రస్థానం సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అజయ్ ఘోష్ ఆటోనగర్ సూర్య, రన్ రాజా రన్, బాహుబలి వంటి చిత్రాల్లో నటించారు. రంగస్థలం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకుని పుష్ప సహా అనేక హిట్ సినిమాల్లో నటించిన అజయ్ ఘోష్ విభిన్న పాత్రల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అజయ్ ఘోష్ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వేషాలు దొరక్క ఇబ్బంది పడేవాడినని, తన భార్య పనులు చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని పెంచేదని చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులను, బిడ్డలను సాకుతూ తనను ప్రోత్సహించిందని, ఆమె గనక ఇంటి బాధ్యతలు తీసుకోకుండా తనను ఇబ్బంది పెట్టి ఉంటే ఊరికి వెళ్లి పనులు చేసుకునేవాడినని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు. తన విజయంలో భార్య పాత్ర ఎంతో ఉందన్నారు. దీనిని బట్టి అర్థమవుతుంది కదా, ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని. అలాగే ఆడవాళ్ల విజయాల వెనుక మగాళ్లు కూడా ఉన్నారండోయ్.